రాక రాక కాంగ్రెస్ కు అధికారం వచ్చింది. 10 ఏళ్ల తరువాత మళ్లీ పార్టీ కళకళలాడుతోంది. రాష్ట్ర స్థాయి నేతలు, ఆ కింది నాయకులు ఇలా ఒక స్థాయి వరకు అంతా హ్యాపీగానే ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఎందుకు మంటలు రాజుకుంటున్నాయి? గ్రౌండ్ రియాలిటీ వేరేలా ఉందా? క్యాడర్లో ఎందుకంత ఫైర్ కనిపిస్తోంది? గ్రామ సభల సాక్షిగా అధికార హస్తంలో ఇప్పుడు ఇదే చర్చ మొదలైంది. గ్రామ సభల్లో అంతా గరం గరం. ప్రాధాన్యత కావాలంటున్న కాంగ్రెస్ కేడర్ ఒక్కో చోట ఒక్కోలో నిరసన. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన విపక్షాలు దశాబ్ద కాలంగా అధికారం కోసం ఎదురుచూసిన కాంగ్రెస్ శ్రేణులు తెలంగాణలో దాన్ని ఆస్వాదించేందుకు కథనోత్సాహంతో కదులుతున్నాయి. అయితే ఆ ఉత్సాహం ఏ స్థాయిలో ఉందంటే, తమ పార్టీ ప్రభుత్వం చేపట్టిన ఏ సంక్షేమ పథకమైనా, ఏ అభివృద్ధి కార్యక్రమమైనా తమ ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉండాల్సిందే అంటున్నారు కార్యకర్తలు. అలాగైతేనే పార్టీ సంస్థాగతంగా మనుగడ సాగిస్తుందనే వాదనను బలంగా వినిపిస్తున్నారు. అలా కుదరని చోట సొంత పార్టీపైనే తిరుగుబాటు చేసేందుకు సైతం వెనకాడటం లేదని తెలుస్తోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభల్లో కనిపిస్తున్న తాజా సన్నివేశాలు దానికి నిదర్శనంగా చెప్పవచ్చు. రేషన్ కార్డులు సహా ఇతర సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహిస్తూ మరోసారి దరఖాస్తులు స్వీకరిస్తోంది కాంగ్రెస్ సర్కార్. అయితే క్షేత్రస్థాయిలో సీన్ మరోలా ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల మొదలు మారుమూల జిల్లాల వరకు అదే రచ్చ, అదే గొడవ. తమకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఎన్ని స్కీములు పెట్టినా, ఎంత అభివృద్ధి చేసినా ప్రజామోదం సాధించడం కష్టమని ఖరాఖండిగా చెప్పేస్తున్నారట కాంగ్రెస్ కార్యకర్తలు. అసలే రాబోయేవి కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలు. అలాంటి ఎన్నికల్లో పార్టీకి లాభం జరగాలంటే ప్రజలకు తమ ద్వారానే లబ్ధి జరగాలని, లేదంటే నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు. డైరెక్ట్ గా అధికారులతో పని జరిపించేస్తామంటే కుదరదని తేల్చి చెప్పేస్తున్నారట. కాంగ్రెస్ లో పలువురు సీనియర్లు సైతం కార్యకర్తల మనోభావాల్ని గౌరవించాల్సిందే అంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో వాళ్లను భాగస్వామ్యం చేయాలి అనేది స్పష్టం చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ కమెంట్స్ ఆ కోవలోకే వచ్చేలా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీకి ఓట్లు వేయించేది కార్యకర్తలే కాబట్టి పథకాల విషయంలో వారికి ప్రయారిటీ ఇవ్వడంలో తప్పులేదన్నారు. అన్ని అధికారులే చేస్తే ఇక కార్యకర్తలకు ఏం గుర్తింపు ఉంటుందని షబీర్ అలీ చెప్పారు. వాళ్ళ దగ్గర కూడా అధికారులు వస్తారు, మీరు రేషన్ కార్డులకు రికమెండ్ చేస్తారు, మీరు బీద వాళ్లకు ఐడెంటిఫై చేసి బీద వాళ్ళకి ఇస్తారు. అప్పుడు నిజమైన కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నన్ను ఒక ఇల్లు ఇప్పించినాడని రేపు ఇతడు పోయి ఎలక్షన్లో అమ్మాని మీకు కాలనీ కట్టించడం కదా మా కాంగ్రెస్ పార్టీ, మరి ఈసారి మీ ఆశీర్వాదం మాకు కావాలని పోయి అడిగే హక్కు ఉంటుంది. మీరు అధికారులు ఇచ్చినాక మాకు హక్కు ఎక్కడదా? అగర్ सब काम सरकारी करेंगे तो फिर हमारे वर्कर क्या करेंगे? ये वर्करों का काम है. अब वर्कर को हम आगे बढ़ाना है. तो मैं जी आप वर्कर से आए हैं, इनके भावना को समझते इंदिरम्मा कमेटी को आप जल्दी दंगल में उतारो. క్యాడర్ను కాదని ముందుకు సాగని లీడర్లు చాలా చోట్ల వారికి పెద్దపీట వేసే ప్రయత్నమే చేస్తున్నారు. వాళ్లు ఇల్లు తిరిగి ఓట్లు వేయించకపోతే తమకు గెలుపు అసాధ్యమని భావిస్తున్న నేతలు ఆ దిశగా ముందు జాగ్రత్తతోనే వ్యవహరిస్తున్నారు. పథకాలు, అభివృద్ధి పనుల విషయంలో అనుచరులకు, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ మిగతా చోట్ల మాత్రం మంటలు రాజుకుంటున్నాయి. ఇక ఇదే సందుగా ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రజాపాలన గ్రామ సభలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నాయి విపక్షాలు. ఇవి ప్రభుత్వ కార్యక్రమాలా, పార్టీ కార్యక్రమాలా అని ప్రశ్నిస్తున్నాయి. కేవలం కాంగ్రెస్ కార్యకర్తలను మాత్రమే లబ్ధిదారులుగా గుర్తిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నాయి. మొత్తానికి గ్రౌండ్ లెవెల్లో చేతికి చురకలు గట్టిగానే తగులుతున్నట్టున్నాయి. అధికార పార్టీ కార్యకర్తలుగా తమకు ప్రయారిటీ ఇవ్వాల్సిందే అని కాంగ్రెస్ కేడర్ పట్టుబడుతుంటే, ఆ నెపంతో అసలైన లబ్ధిదారులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని విపక్షం హెచ్చరిస్తోంది. ఆ పార్టీ అధికారంలో ఉన్న దానికి సంబంధించిన కేడర్, లీడర్ 5 ఏళ్ల పాటు హవా నడిపించడం ఆనవాయితీగా వస్తుంది. గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ శ్రేణులు చేసిందే ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులు చేయాలని ఉబలాట పడుతున్నాయి. హెచ్చుతగ్గులు కనిపిస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట ఇలాంటి సీన్లే కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు వలసొచ్చిన చోట పరిస్థితిని మరోలా ఉంది. తమను పట్టించుకోవట్లేదని వాకౌట్లు, నిరసనలతో హోరెత్తిస్తున్నారు కార్యకర్తలు. మరి మున్ముందు ఇది ఏ స్థాయి వరకు చేరుతుందో చూడాలి.